స్పెషల్ ఈస్టర్ 11వ చాప్టర్లో ఏముంటుంది? తర్వాత చిన్న తల్లి నూతన ఇవన్నీ అక్కడనే ప్రభు పాలు కడిగేది అయిపోయిన తర్వాత మీరు శత్రువులు అప్పగిస్తారు అని ప్రభు ఈ ఓపెన్ సార్ శిష్యులు అంతవరకు బాగుంటుంది భయపడిపోయి నేను అందరూ అనుకుంటాను. Jesus' words should shake you. Jesus' words should penetrate you. ఉదాహరణకి gospel, you read the gospel. Second chapter of John. నా పెళ్ళిలో నీటికి ద్రాక్షరసం మార్చాలి. కుటుంబాన్ని పెళ్ళిని కుటుంబ వ్యవస్థను సరిదిద్దగల శక్తి అలవాటు చేసే అనగా సంఘాన్నే సరిదిద్దగలరు. ఆ విధంగా మనకు స్ట్రైక్ కావాలి. Whenever we read the word of God, especially the Gospels, should pierce you. చదివాను కొంతమంది గర్భోత్సవాలు క్రీస్తు వాగ్దానాలు పెట్టినప్పుడు take time. So what of God is the sword. చదివేవాడిని వినేవాడిని ఇద్దరు కూడా ప్రభావితం చేయగలరు. సో ఈ 11వ అధ్యాయంలో ప్రభువు ఏమన్నాడంటే మీలో శత్రువులు అప్పగిస్తారు. ఆ భయపడిపోయిన అందరూ ప్రథములు సీమను పేరు ఇది చూస్తాడు ప్రభువుని చూస్తే యోహాను యేసుక్రీస్తును బహుగా ప్రేమించిన శిష్యుడు యోహాను అనబడుతూ ఆయన నోటి మాటలు చెప్పలేక సైగ చేశాడు. సైగ చేసి నమ్మకు అని అనుకున్నాను. ఆ మాటను చెప్పేదానికి ముందు సో 13వ అధ్యాయం 23వ వచనం శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమునకు ఆనుకుని కూర్చుంది. నేను శిష్య చేయాల్సింది పక్కన ఉన్న ఆనుకున్నాను ఉదయానికి ఇంతకుముందు రోజు రాజధాని పాలు ఆరాధన పుస్తకం వేసి పిలుస్తున్నారు. సో ఆ శిష్యుడు యేసు ప్రభు యొక్క వక్షస్థలమునకు ఉదయానికి ఆనుకొని ఉంటాడు. ఆయన ఇచ్చిన ప్రివిలేజ్ నేను ప్రభు యొక్క వక్షస్థలమును ఆకుపై వక్షస్థలమును ఆనుకొని ఉంటాను. దేవుడు ప్రకటించి చూస్తే ఆయన వేసిన ఎంత ఉంటుందంటే వక్షస్థలమునకు ఆనుకొని దగ్గర సన్నిహితంగా ఇద్దరు ఎక్కడ చేసుకున్నాం ఆ హృదయం నీ హృదయం సో నువ్వు ఎక్కడ ఉన్నా మా వల్ల ఇంగ్లీష్ స్కూల్ పోయి పిల్లలు అడుగుతా మీరు ఎక్కడ ఉన్నారంటే పోలీస్ స్టేషన్ దగ్గరలో పోలీస్ స్టేషన్ దగ్గరలో ఇంకా మన పిల్లలు ఎక్కడ హాస్పిటల్కి ఎదురుగా ఉంటుంది. హాస్పిటల్కి ఎదురుగా మరి మీరు ప్రభుత్వ మందిరానికి ఆనుకొని ఉన్నారు. గురువు ఎప్పుడు అటాచ్ టు ద చర్చ్, నాట్ ఓన్లీ ఫిజికల్ చర్చ్, ఈవెన్ కమ్యూనిటీ. You should know all your members. Pamela says you should visit frequently the families. You should know them by name. సో మరి యేసు
it is very important. So how can I be close to Jesus? Maybe through prayer, particular visits to the Son, saying and reading Bible. And so after some time, like me, you become bored. Luke chapter 16, Luke chapter 16, 23. Luke chapter 16, 23rd verse. ధనికుడు పేదవాడు, ధనికుడు పేదవాడు. అప్పుడు
అప్పుడప్పుడు సుదూరంలో అబ్రహామును ఆనుకుని ఉన్న లాజరును చూస్తుంది. రొమ్ము సేదలేదు. ప్రభువులో శాంతి నిర్మలంగా బాగుంది. మామూలుగా కొంతమంది డాక్టర్లు వేరే వాళ్ళు వస్తారు. తల్లి చిన్నపిల్లలకు బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తున్నప్పుడు రొమ్ము మీద రొమ్ము కాదు ఆ బిడ్డ ఊరుకోవడం అది ఎక్కడ నేర్చుకుంటుంది? రొమ్ము మీద పాలు తాగేటప్పుడు పిల్లలకి నేర్చుకుంటుంది. సో ఆనుకుని దేవుని ప్రశాంతి మనకు బెనడిక్షన్ సప్రసాద ఆరాధన ఒక రొమ్ము ఆనుకుని ఉన్న పేద రాజులు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవుని ఆనుకుని there is no substitute. నమ్మకం ఫాదర్ డిస్పెన్సేషన్ అంటే ఏమైనా డిస్పెన్సేషన్ అంటే ఏది? డిస్పెన్సేషన్ మాట్లాడుతున్నారు. చట్టం ఉంటుంది. ఆ చట్టానికి అందరూ బదులై ఉంటారు. కొన్ని స్పెసిఫిక్ ఒకేజన్స్లో మీకు మినహాయింపు ఇస్తారు. సో మినహాయింపు అనేది ఉదాహరణకి బిఫోర్ యూ బికమ్ ప్రీస్ట్ యూ బికమ్ డీకన్. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ అంటే దాంట్లో పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా. ఇట్ కాన్స్టిట్యూట్స్. యూ కెన్ రిమూవ్ ఇట్. సిస్టర్స్ ఫస్ట్ ప్రొఫెషన్ కాకుండా సో అదర్స్ ఐ కెన్ బి ప్లీజ్ ఇన్ ద మార్నింగ్ అండ్ డిస్ప్లేషన్ ఇన్ ది ఈవినింగ్. ఆల్వేస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఆల్వేస్ ద హార్ట్ ఆఫ్ జీసస్. Martha and Mary. Martha was busy with teaching. Some priests are busy with the works. It's a good. Some priests are not prayer, meditation, preaching God of God. So all put together should be a priest. All put together should be a priest. ఈ సంభావన ఏంటంటే మనం చనిపోయిన తర్వాత అపరాధంలో కూర్చుని అపరాధం అనుభవితే పన్నెండు ఏళ్ళు అడిగిన అన్ని రోజులు అనుసరిస్తున్నాం. మా ఏముంది అంటే నా కోసం స్వార్థ కోసం ఈ లోకం అలోకంలో తీస్తాను, ఈ లోకంలో కూడా అందిస్తాను. సో ఈ రోజుల్లో ప్రత్యేకంగా గోరీ అఫేర్స్ను ఆలోచన చేసుకోవడం, అది మన ఇమ్మీడియట్ అది కాకుండా స్పిరిచువల్ ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ ఆధ్యాత్మిక చింతన అనేది ఉన్నాయి. We are human beings. We are human beings. We are lots of other. అందువల్ల విని నమ్మకం ప్రభు మనం పడగలరు. కన్ఫెషన్ అప్పుడు ప్రభు పాదాలు పేరుతో దూరడితే మీరు నా పాదాలు కడగటం, మీరు నా పాదాలు కడగటం, నేను నిన్ను కడగని పక్షాన, నేను నిన్ను కడగని పక్షాన నాతో నీకు బాగా
Successful peace. We don't want successful peace. We want faithful peace. Faithful and try. We follow again. Need to years out of years out of సంద్రములోన